ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి వల్ల నీ మూడ్ పాడవకూడదు, నువ్వు హర్ట్ అవ్వకూడదు. అంటే ఎలా? సడన్గా నువ్వు వెళ్తూ ఉంటావు ఒక చోటుకి, నీకు తెలిసిన వ్యక్తి నిన్ను పలకరించడం, బాధ అనిపిస్తుంది, అరే ఏంటి చూసి చూడనట్టు అలా వెళ్ళిపోయాడేంటి అని. నువ్వు హర్ట్ అవ్వకూడదు. చాలా సందర్భాలు వస్తుంటాయి, దాని బదులు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అంటారు ద గ్రేట్ స్పీకర్ జాక్ క్యాన్ఫీల్డ్. ఒక ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్కమ్. సందర్భం అదే, నువ్విచ్చే రియాక్షన్ మారితే దాని అవుట్కమ్ వేరేగా ఉంటుంది. ఒకటి అడుగుతాను, చాలా ఆనెస్ట్గా నాకు సమాధానం చెప్పు. నువ్వు యూజువల్గా ఫ్రీక్వెంట్గా వాడే పదాలేంటి? స్టూపిడ్, ఇడియట్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ఫుల్, ఓ మై గాడ్, ఇట్స్ ఓవర్, ఇట్స్ డన్, ఇలాంటి మాటలు మాట్లాడతావా? లేదా లవ్, హ్యాపీనెస్, హోప్, ప్రౌడ్, గ్రేట్, కూల్ ఇలాంటి మాటలు మాట్లాడతావా? ప్రతి పదానికి పవర్ ఉంటుంది. యూనివర్సల్ లా అలాగే వర్కౌట్ అవుతుంది. నువ్వు ఏదైతే ఇస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. సో చూజ్ యోర్ వర్డ్స్ వైజ్లీ.